కంబైన్డ్ యూత్ మీటింగ్కి విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ, అదే రీతిగా ఆన్లైన్లో మరి దూరం నుండి కూడా ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్లో ఏకీభవిస్తున్నటువంటి ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మద్యముతో మత్తులై ఉండికిడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండు. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి అనేకమైనటువంటి జాగ్రత్తలను తెలియచేస్తూ మరి పలికినటువంటి మాట 15వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే అనేక విషయాలు తెలియచేస్తూ వస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనమని, ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి అని తెలియచేస్తూ ఇక్కడ ఒక మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మద్యముతో మత్తులై ఉండకుడి. అయితే ఈ మాటను చదువుకున్నప్పుడు మరి ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఇదే. అయితే ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఈ మాట నాకు అప్లికబుల్ కాదు కదా, నేను మద్యంతో మత్తులై ఉండలేదు కదా. మద్యంలో ఏముంటుంది అంటే మత్తు ఉంటుంది. మద్యము మత్తును కలుగజేస్తుంది. సాధారణంగా ఈ లేఖన భాగం దగ్గరకు వచ్చినప్పుడు అనేకులు చదువుకునేటప్పుడు ఏమనుకుంటామంటే, క్రైస్తవులుగా మరి నేను ఆ పని చేయట్లేదు కాబట్టి నేను ఈ యొక్క మద్యంతో నేను మత్తులై ఉండలేదు అని మనల్ని మనం అనుకోవచ్చు. వాస్తవంగా చెప్తే ఎక్కువగా మద్యంతో మత్తులై ఉండేది ఎవరు? జెంట్స్ ఉంటారా, లేడీస్ ఉంటారా? అఫ్కోర్స్ ఈ రోజుల్లో మరి అభివృద్ధి, డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో అందరూ మత్తులైపోతున్నారు మద్యంతో, అది వేరే విషయం. సాధారణంగా ఎక్కువగా ఉండేటువంటిది ఎవరు అంటే జెంట్స్ ఉంటారు, బ్రదర్స్. అంటే బ్రదర్స్ అనేటువంటి మాట అనకూడదు, ఎందుకంటే మత్తులో ఉండేవాడు, మద్యంలో ఉండేవాడు వారు మనకి సహోదరుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకనే జెంట్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాం. కాబట్టి సాధారణంగా ఈ యొక్క లేఖన భాగాన్ని చదివినప్పుడు మరి ఇదేదో పురుషులకు సంబంధించింది, జెంట్స్కు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని అనుకోవచ్చు. కానీ వాస్తవంగా ఈ మాట అందరికీ సంబంధించిందే. ఇది సంఘపు వెలుపటి వారికి కాదు, సంఘముల్లో ఉన్నటువంటి వారికి. మద్యముతో మేమెక్కడ మత్తులుగా ఉన్నామండి? మన చర్చికి ఇటుపక్కన పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి మరి మేము తాగుతున్నాం అని అనుకుంటున్నారా? మేము ఆ మత్తులో ఉన్నామని అనుకుంటున్నారా అని అనుకోవచ్చు. అయితే ఇది దానికి సంబంధించింది కాదండి. మద్యంతో మత్తులై ఉండుట అనేటువంటి అంశాన్ని మరి విశ్వాసులైనటువంటి మనము కూడా ఒకసారి పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. మద్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని, ఆ మద్యముతో వచ్చే మత్తు, ఆ మత్తులో మనమున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవటానికి, అంటే ఇది కంబైన్డ్ యూత్ మీటింగ్ కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ ద యూత్ అండ్ ఆల్సో ఫర్ ఎల్డర్స్ ఆల్సో, అందరికీ సంబంధించింది. ఎందుకంటే ఈ మత్తులో ఎక్కువగా పడటానికి అవకాశం ఎవరికి ఉన్నది అంటే యూత్కి ఎక్కువ ఉంది. కాబట్టి యూత్ను ఆధారం చేసుకుని అందరము కూడా తెలుసుకొనదగినటువంటి దేవుని యొక్క విలువైనటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మద్యంతో మత్తులై ఉండుట అనేటువంటి అంశాన్ని ధ్యానించటానికి మొట్టమొదటిగా అసలు మద్యం అంటే ఏంటో తెలియాలి మనకి. మద్యం అంటే మత్తు కలిగించేదే మద్యం. అయితే మద్యము అనగానే మనకు కనిపించేది ఏంటంటే లిక్విడ్, అంతే కదండి? మనకు కనిపించేది లిక్విడ్. అయితే మత్తులో పడేసేటువంటిది లిక్విడే కాదు. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు మనకేమిస్తారు? మత్తు పెడతారు. సో ఆ మత్తు పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా మత్తు వస్తుంది. అది కాదు, ఆ మత్తు గురించి కాదు ఇక్కడ చెప్తుంది. దేవుడు చెప్పేటువంటి మత్తు వేరు, లోకంలో మరి మద్యంతో వచ్చేటువంటి మత్తు వేరు. అయితే అది శారీరకంగా ఆలోచించినప్పుడు లోకపరమైనటువంటి మద్యానికి క్రైస్తవులు ఎలాగో దూరంగా ఉంటారు. అయితే క్రైస్తవులు దూరంగా ఉండవలసినటువంటి మరొక మద్యం,
క్రైస్తవులు మత్తులో కాకుండా ఆత్మపూర్ణులై ఉండవలసినటువంటి మరొక విషయాన్ని దేవుడు మరి ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైన విషయాలు మనం కొన్ని ఆలోచన చేయాలి. శరీర సంబంధమైన విషయాలు మనకు అర్థమైతే ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకుంటానికి మనకి అవకాశం దొరుకుతుంది. అందుకని ప్రకృతి సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనవి, మన కంటికి కనబడుతున్నటువంటివి కొన్నివి ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యం అంటే ఏంటి, మత్తు అంటే ఏంటి, ఆ మద్యములో ఆ మత్తులో నేను ఉన్నానా అని వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవటానికి ఈ యొక్క లేఖన భాగాలను మనం ఆధారం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి శరీరపరంగా మనం ఆలోచించినప్పుడు, ఫిజికల్గా మనం ఆలోచించినప్పుడు మత్తు మనిషికి కలిగించేది ఏమిటి అంటే వైన్ అంటుంటాం. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మరి అది అలవాటు ఉన్న వాళ్ళకి ఆ బ్రాండ్స్, నేమ్స్ అవన్నీ బాగా తెలుస్తాయి. మనకంత అనుభవం లేదు కనుక వాటి జోలికి వెళ్ళొద్దు. మత్తు కలిగించేది మరి లోకపరంగా ఉన్నటువంటి మద్యము మనిషిని మత్తులో పడేస్తే ఆ మత్తులో పడినటువంటి మనిషి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది అనేటువంటిది శరీరపరంగా మనం ఆలోచన చేసి ఆత్మీయంగా మత్తు ఏంటి, ఆత్మీయంగా మద్యం ఏంటి అనేటువంటి విషయాలను గురించి ఆలోచన చేద్దాం. దాని గురించి మొట్టమొదటిగా కొన్ని లేఖన భాగాలను, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మరి తెలుసుకుంటానికి ముందుకు వెళదాం. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఒక గొప్ప వ్యక్తి అక్కడ కనబడుతూ ఉంటాడు. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై ఉండెను. ఎవరతను? నోవాహు. నోవాహు గారు ఎవరు? ఒక జనాంగాన్ని, అంటే దేవుని దృష్టిలో లోకమంతా పాడైపోయినప్పుడు, లోకమంతా చెడిపోయినప్పుడు, దేవుడు లోకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు కనబడిన ఒకే ఒక్కడండి. నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. దేవుడు ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చినటువంటి వారు చాలా అరుదండి. యోబుని గురించి కూడా దేవుడు అదే అన్నాడు. ఏమని? యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతని వంటి వాడు ఒక్కడునో భూమి మీద లేదు. ఒకే ఒక్కడు అనేటువంటి టైటిల్స్ ఇచ్చేటువంటి వారిలో నోవాహు ఒకడండి. అబ్రహాము కాలంలో అబ్రహాము ఒకరైతే, మరి యోబు కాలంలో యోబు ఒకరైతే, ఈ నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే. నోవాహు కుటుంబము కూడా మరి ఆ రీతిగా లేదు. నోవాహును బట్టి నోవాహు యొక్క కుటుంబానికి ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశం వారందరికీ దక్కింది. మరి ఆ నోవాహు ఆ యొక్క జలప్రళయం గతించిపోయిన తర్వాత ఏం చేశాడట? ఏం చేశాడు? 20వ వచనం నుంచి చూస్తే 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి, నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నీతిమంతుడైన నోవాహును తప్పు పట్టడానికి మనం ఈ లేఖన భాగాలను చదవట్లేదు. అతన్ని తప్పు పట్టే స్థాయి మనకు లేదు. కాకపోతే ఈ యొక్క లేఖన భాగముల ద్వారా కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధంగా మత్తు అంటే ఏంటో తెలియాలి అంటే శారీరక సంబంధమైనటువంటి మత్తులో మనిషి ఉంటే మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను తెలుసుకుంట కోసం ఈ యొక్క లేఖన భాగాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి నోవాహు మద్యము తాగి, అంటే ఆ ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష రసమును త్రాగి, అంటే ద్రాక్ష రసము అంటే ఫ్రెష్గా ఉన్నటువంటి ద్రాక్ష రసం మత్తు కలిగించదు, అది మద్యము కాదు. అది దాన్ని ప్రాసెసింగ్ చేసి చాలా రోజులు నానబెట్టి దాన్ని చేస్తేనప్పుడు దాని నుంచి మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ వస్తుంది. సో స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు మేమే టీచ్ చేస్తుంటాం కెమిస్ట్రీలో హౌ టు ప్రిపేర్ ఆల్కహాల్ అని, రైట్? సో ఇక్కడ ఆ యొక్క మద్యమును తాగి ఏమైపోయాడు? అతను మత్తుడయ్యాడు. మత్తులో అతను ఎలా మారిపోయాడు అంటే, మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి ఏమి తెలియదు అంటే తాను దిగంబరుడునన్న సంగతి తెలియదు. ఒక వ్యక్తి మత్తులో పడితే తాను వస్త్రము ధరించిన వాడుగా ఉన్నాడో వస్త్రహీనుడై ఉన్నాడో అతనికి తెలియదు. అంటే తను గురించి తానికి తెలియదు మత్తులో ఉన్నటువంటి వాడికి. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే నోవాహు అనేటువంటి వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు, ఆ తరములో నీతిమంతుడైనటువంటి వాడు.
అటువంటి నీతిమంతుడైనటువంటి నోవాహుకే మత్తులో పడి మద్యంలోనున్నప్పుడు దిగంబరుడై ఉండి ఆ దిగంబరుడై ఉన్నాన సంగతి అతనికి తెలియలేదు అంటే ఈరోజు ఎవరికైనా అది అలాగునే ఉంటుంది. కాబట్టి మత్తులో ఉండేటువంటి వ్యక్తి యొక్క మొదటి లక్షణం ఏమిటి అంటే తాను దిగంబరుడును అనేటువంటి సంగతి అతనికి తెలియదు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, కొన్ని రెఫరెన్స్ భాగాలు ఉంటాయండి, కొద్ది ఫాస్ట్గా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 36, 37 వచనాలను చూసినట్లయితే, అబీగయీలు తిరిగి నాబాలు నద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పకుండెను. ఎవరు ఈ వ్యక్తి? నాబాలు. నాబాలు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే మోటువాడు. ఇతని గురించి ఇతని భార్య ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే దుష్టుడైన నాబాలు అంటుంది. దావీదు ఆ నాబాలును మీరు యుద్ధం చేయటానికి, నాబాలును బంధించటానికి రాబోతూ ఉన్నప్పుడు ఆ యొక్క దావీదును ఆపి అబీగయీలు బ్రతిమలాడుకుంటూ ఆ దుష్టుడైనటువంటి నాబాలు జోలికి రావద్దు, ఎందుకంటే అతడు నాకు భర్త అనేటువంటి రీతిగా ప్రాధేయపడుతూ నాబాలు గురించి మాట్లాడుతూ ఉంది. ఆ నాబాలు గురించి అతని యొక్క పనివాడు ఏమని సెలవిస్తున్నాడంటే, మన యొక్క యజమానుడు బహు పనికిమాలిన వాడని కూడా అతని యొక్క దాసుడే అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అతని గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే అతను మోటువాడు అంటున్నాడు. అటువంటి మోటువాడుగా పనికి మాలినటువంటి వాడని, తన పనివారితో దుష్టుడని తన భార్య చేత అనిపించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే అతనుకున్న అలవాటు. ఏమిటి అలవాటు? రాజులు తాగినట్టుగా మత్తుగా తాగే రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడట, ఈరోజు లోకంలో జరుగుతున్నట్టు ఏదైతే ఉందో రాత్రంతా మత్తుగా ఎట్లయితే క్లబ్లు పబ్బుల్లో మనుషులు డ్యాన్సులు వేస్తూ కింద మీద మరిచిపోయి రేవ్ పార్టీలని ఎట్లా అయితే చేస్తున్నారో అటువంటి పార్టీని ఇక్కడ చేస్తున్నాడంట. రాజులు చేసినట్లుగా చేస్తున్నాడంట. ఆ టైంలో అక్కడ వచ్చినటువంటి ఈ సుబుద్ధి కలిగినటువంటి అబీగయీలు అతనితో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ మత్తులో ఉన్నప్పుడు, ఆ ద్రాక్షరసంతో ఉన్నప్పుడు అతనికి మంచి చెప్పినా చెడు చెప్పినా అర్థం కాదు. అందుకని మంచి చెడులు ఏమీ కూడా అతనితో ఏమీ మాట్లాడకుండా మొత్తంతా దిగిన తర్వాత తెల్లవారినప్పుడు అతని మీదకి రాబోయినటువంటి దావీదును గురించినటువంటి సమాచారం అతనికి తెలియచేసేటప్పటికి ఏమైందంటే అతనికి గుండె పగిలి చచ్చిపోయాడట. అంటే మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి ఏం తెలియదు? మంచి చెడులేవి తెలియదు. మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి తాను దిగంబరుడని తెలియదు, మంచి చెడు అనేటువంటిది తెలియదు. ఈరోజు లోకంలో ఎన్నో కుటుంబాలు కూలిపోవటానికి కారణం ఏమిటి చెప్పండి? ఇది కాదంటారా? ఎంతో మంది పిల్లలు రోడ్డు మీద పడటానికి, ఎంతో మంది పిల్లలు ఆడపిల్లలు అయినటువంటి వారు చిన్న వయసులోనే ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని ఎవరి దగ్గర ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండటానికి గల కారణము ఇంట్లో యజమానుడు స్థాయిగా ఉన్నటువంటి వాడు యజమానుడిగా కుటుంబాన్ని పోషించకుండా కుటుంబాన్ని గాలికి వదిలివేసి తనకున్నటువంటి బలహీనతకి లొంగిపోయి తన యొక్క సుఖం కోసము త్రాగుతూ తాను సంపాదించిన ధనమును కుటుంబ పోషణకు పిల్లల కొరకు ఖర్చు పెట్టకుండా కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి ఎన్నో మన ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క మత్తులో పడినటువంటి వాడు, ఆ యొక్క బలహీనతకు అలవాటు పడినటువంటి వాడికి ఏమి తెలియదంట? మంచి చెడులను వివేచించే జ్ఞానం అతనికి ఉండదని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అదే రీతిగా కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 27వ వచనం, మత్తులైనటువంటి వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండరి, వారు ఎటు తోచక ఉండ్రి. ఎట్లా ఉంటారట మత్తులో ఉన్నటువంటి వాళ్ళు? చూస్తుంటాం కదండి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వాళ్ళు వేసే డ్యాన్స్ మామూలుగా ఉండదండి. ఏమండి, ఒకసారి సైకిల్ రోడ్డు మీద పడిపోతే కర్ర తీసుకుని కొడుతున్నాడు, లెగు లెగు అని. విషయం ఏంటి? బాబాయ్ ఆన్లో ఉన్నాడు. ఇదే కదా మనం వాడుకునే పదాలు, ఫుల్ ఆన్. పడిపోయినటువంటి సైకిల్ లేపాలని, కొట్టాలని
నుంచుంటానికి ప్రయత్నం చేసి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ వీడియోస్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన చాలా వింతగా ఉండటం, రోడ్డు మీద బండిని తీసుకుని ఎక్కాలని ప్రయత్నం చేసి ఎన్నిసార్లు పడుతుంటాడు, ఎన్నిసార్లు ఎగుస్తుంటాడు, దాని కింద ఈడే పడుతుంటాడు. ఇలాగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మత్తుకొని ఇటు అటు ఏం చేస్తుంటారా, ఊగుతూ ఉంటారు. అంటే ఆ యొక్క మత్తుగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయని చెప్పటానికి ఈ యొక్క లేఖన భాగాలను ఒకసారి మనం ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో మరొక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు. ఏం చేస్తాడట? మత్తులో ఉన్నవాడు ఎక్కడ పడుతుంటాడు? వాంతి చేసుకుని దాంట్లోనే పడతాడు. ఎంత దారుణంగా ఉంటుందండి. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అన్నట్టుగా వాడు వాంతి చేసుకుని కడుపు దొరికింది కదా అని తేరగా తాగేసి ఏమవుతాడు? దాంట్లో పడి చచ్చిపోతాడు. మన విజయవాడ పట్టణంలో మేబీ 1989 అనుకుంటా, మరి ఒక రాజకీయ నాయకుడిని చంపేసినప్పుడు విజయవాడలో భయంకరమైనటువంటి విధ్వంసం జరిగింది. తేరగా వచ్చింది కదా అనేసి చాలామంది బాటిల్స్ యొక్క వైన్ షాప్స్ని బద్దలు కొట్టి తీసుకుని వచ్చి రాత్రనక పగలనక తాగి మరి పొట్ట పగిలి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. ఈ యొక్క మద్యంలో తాగినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందట? తన వాంతిలో వాళ్ళే పడుతూ ఉంటారు. ఇంకా జ్ఞాని అయినటువంటి సొలొమోన్ అయితే వీరి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలను మరి తెలియచేస్తూ వచ్చాడు. ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుంచి మనం చూసినట్లయితే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఎన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు చూడండి. అంటే ఈ శారీరకంగా ఉన్నటువంటి మద్యము, దానికి బానిసలైనటువంటి వారికి కలిగేటువంటి పరిస్థితులన్నిటికీ గల కారణాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ఏమొస్తుందట? దృష్టి కనబడదు. ఒకసారి నేను ఇబ్రహీంపట్నంలో మరి కాలేజీలో జాబ్ చేస్తున్నప్పుడు, అక్కడ ఇప్పుడైతే హైవేలను ఎక్స్టెన్షన్ చేస్తున్నాయి, కానీ అప్పుడు హైవేలు చిన్న ఉండేవి. అక్కడ ఉన్నటువంటి రింగ్ పక్కనే బ్రాందీ షాప్ ఉంది. తాగేసి వెళ్ళిపోయి రోడ్డు మధ్యలో వైట్ ఇది ఉంటుంది కదా, డివైడర్ లాగా. ఇప్పుడంటే మనకి డివైడర్స్ వచ్చినాయి, అప్పుడైతే వైట్ లైన్ ఉండేది. తాగేసి ఎక్కడా స్థలం లేనట్టుగా వెళ్ళి వైట్ లైన్ మీద కూర్చుంటున్నాడు. అప్పటికి 2-3 సార్లు ఆ కానిస్టేబుల్ తీసుకొచ్చి పక్కన పెట్టినా కానీ మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటాడు. అంటే ఏం జరుగుతుందంటే మందదృష్టి, ఏదో తెలీదు. ఇంకా వారి యొక్క ప్రవక్తన ఎంత విచిత్రంగా ఉంటుందో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు. చూడండి 30వ వచనంలో, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. ద్రాక్షారసమునకు అలవాటైనటువంటి వారు, దాని బారిన పడినటువంటి వారు, దాని చేత జయింపబడినటువంటి వారు దాని బారి నుండి తప్పించుకోవడం కష్టతరమైనటువంటిది. ఈరోజు కుటుంబాలు కూలిపోతుంటే దాని బారిన పడినటువంటి వారిని విడిపించడానికి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి? అడియాసలైపోతున్నాయి. చాలామంది ఈ మధ్య కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుని మరి మరణపు అంచులు దాకా వెళ్ళి వచ్చి ఒక 4 రోజులు మానేసి 4 రోజుల తర్వాత ఆరోగ్యం బాగుండగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ఏముంది అంటే అట్రాక్షన్, దాంట్లో ఉన్నటువంటి ఆకర్షణ బలంగా లాగేస్తుందట. అంటే దానికి మనం బానిసలం కాలేదు కాబట్టి అది మన పక్కన ఉన్నా మనం దాన్ని చూసి వెళ్ళిపోతున్నాం. కానీ దాని బారిన పడినటువంటి వారు దాన్ని చూడంగానే దాని గురించి ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా ఏమైపోతారు? దాని వశంన అయిపోతారని తెలియచేస్తూ ఇక్కడ అంటున్నాడు చూడండి. అది పిమ్మట 32వ వచనంలో, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి కన్నులు కనబడతాయి అంట. ఆయన కూడా తర్వాత ఈ అనుభవాలు గుండానే వెళ్ళాడు. అప్పుడే ప్రసంగి గ్రంథాన్ని రాశాడు ఆయన.
మనసును సంతోషపరుచుకోవటానికి ఆయన ఎన్నెన్నో పనులు చేశాడంట. అన్నీ తెలిసిన తర్వాత చివరికి ఏమన్నాడంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు. వ్యర్థము వ్యర్థమని స్టార్ట్ చేసి గొప్ప సత్యాన్ని తెలిపిన గ్రంథం అండి ప్రసంగి గ్రంథం. దేవుడి చిత్తమైతే ఒకసారి ఆ ప్రసంగి గ్రంథాన్ని కూడా ధ్యానం చేయాలి. అద్భుతంగా ఉంటుంది ఈ ప్రసంగి గ్రంథం. మనం అనుకున్నటువంటి రీతిగా కాకుండా దానిలో ఉన్నటువంటి మర్మాలు, దానిలో ఉన్న సత్యాలు, మరి వ్యర్థము వ్యర్థమని ఆరంభించినటువంటి దానిలో ఎన్నో పరమార్థాలు ఉన్నాయి, ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎన్నో జీవిత అనుభవాలు అందులో మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన అంటున్నటువంటి మాట, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క లేఖన భాగాన్ని మరొకసారి మనం వాడతాం. విపరీతమైనటువంటి కన్నులకు కనబడుతున్నాయి, వెర్రి మాటలు పలుకుతుడు. మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటే అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. అప్పుడప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు చాలా మాట్లాడేస్తూ ఉంటారు. మన బంధువులు, చుట్టాలు వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడు మాట్లాడరు. కానీ ఆ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని తర్వాత అర్థమవుతుంది. వీళ్ళు కాదు, వీళ్ళ లోపల ఇంకొకళ్ళు ఆవరించారు అన్న సంగతి కదండి. వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉందువు. నడి సముద్రంలో పండుకున్న అనుభవం ఎప్పుడన్నా ఉందా మనకి? అసలు ఛాన్సే లేదు. నడి సముద్రంలో పడుకుంటే ఎలా ఉంటుందంటే ఎటువైపు చూసినా నీరు తప్ప ఏమీ కనబడదు. అంటే ఏమీ కనబడదు అని అర్థం. దాని అర్థం అంటే తాగినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంట, ఎటు చూసినా ఏమీ కనపడదు. అందుకని వాడు నడి రోడ్డులో ఆ యొక్క ట్రాఫిక్లో మరి హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటువంటి రోడ్డులోకి వెళ్ళి మధ్యలో పడుకోవాలనే కోరిక ఎందుకు వస్తుంది? ఇక్కడ కూడా చూడండి, చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి. అందుకనే పబ్లిక్ ప్లేసుల్లో తాగకూడదు అనేటువంటి ఒక రూల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? వీళ్ళు విపరీతమైనటువంటి ధోరణిని బట్టి. ఆ తాగినటువంటి వారి చేతిలో ముళ్ళు గుచ్చినా నాకు నొప్పి అనిపించదు అని అంటున్నాడు. దేవుడి వాక్యమే చెప్పిందండి. ఈ రీతిగా మత్తులో ఉన్నటువంటి వారికి, మద్యముతో మత్తులో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది అంటానికి ఈ యొక్క లేఖన భాగాలు మనకి ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని నడు సముద్రమున పండుకొనిన వాని వలె నుందువు, ఓడ కొయ్య చివరన పండుకొనిన వాని వలె నుందువు. నన్ను కొట్టినను ఏం తగలదంట, నొప్పి తగలలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు అని ఈ యొక్క ద్రాక్షారసమును గురించి, మద్యమును గురించినటువంటి మరి దానికి బానిసలైపోతే వచ్చేటువంటి సంగతులను గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడండి. ఈ రీతిగా మనం శారీరకంగా, శరీరపరంగా, లోకపరంగా ఈరోజు మన కంటికి కనబడుతున్నటువంటి మరి వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ఉన్నటువంటి వారిని గురించి ఆలోచన చేసినప్పుడు మరి శారీరకంగా ఉన్నటువంటి మత్తు అంటే మద్యం వలన వచ్చేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి అంటానికి ఈ లేఖన భాగాలు. మత్తులో ఉన్న వారికి ఏం తెలియదు, తాము దిగంబరులమన్న సంగతి తెలియదు. మత్తులో ఉన్న వాళ్ళకి మంచి చెడ్డలను వివేచించే జ్ఞానం వారికి ఉండదు. మత్తులో ఉన్నవాడు ఏమవుతాడట, విపరీతమైనవి కనపడితే మత్తులో ఉన్నవాడు వెర్రి మాటలు మాట్లాడతాడు. మత్తులో ఉన్నటువంటి వాడు తన వాంతిలో తానే పడిపోతూ ఉంటాడు. అంటే మత్తులో ఉన్నటువంటి వాడి యొక్క జీవితము ఇలాగున ఉంటుంది అని దేవుడు తెలియచేస్తూ యెషయా గ్రంథము 29:9 ఒక మాట అంటూ ఉన్నాడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం, జనులారా తేరి చూడుడి, విస్మయము నొందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారొకడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? ఒక జనాంగం గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. అరీయేలు శ్రమ అంటున్నాడు. మొదటి వచనంలో 29వ వచనంలో అరీయేలుకు శ్రమ అంటున్నాడు. అరీయేలు అంటే ఎవరో కాదు, యెరూషలేము. అరీయేలు అనేటువంటిది మరొక పేరు యెరూషలేముకి. యెరూషలేముకు శ్రమ అని చెప్పి కొన్ని విషయాలను తెలియచేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారంట. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటంటే ద్రాక్షారసము లేకుండా వచ్చేటువంటి మత్తు. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? శారీరకంగా మన కంటికి కనబడుతున్నటువంటి మద్యము, దానివల్ల వచ్చే మత్తు, దాని యొక్క పరిణామాలు.
మత్తులో ఉన్నటువంటి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మత్తులో ఉన్నటువంటి వాడి యొక్క జీవితం ఎలాగుంటుంది, వాడి యొక్క మరి పరిస్థితులు ఎలాగుంటాయి అనేటువంటి విషయాన్ని లోకపరంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం. కాబట్టి ఆ విషయాలను ఒక్కసారి మనం మరి దేవుని యొక్క లేఖన భాగముల ద్వారా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే మద్యముతో మత్తులై ఉండకడి అనగా లోక సంబంధమైన మద్యానికి క్రైస్తవులైనటువంటి మనము దూరంగా ఉంటాం. వాటిని ఏమాత్రము కూడా మన జీవితాల్లో ఎన్నడూ రావటానికి, వాటి బారిన పడటానికి మనం ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వము. కనుక ఆ మత్తును గురించి, ఆ మద్యమును గురించి కాకుండా ఆత్మీయంగా మనం ఉన్నటువంటి మత్తుల గురించి, ఆత్మీయంగా మనలను మత్తులోకి లాగివేయటానికి మనకు చూపిస్తున్నటువంటి అపవాది మనకు చూపిస్తున్నటువంటి మద్యము లాంటివి, వాటిని గురించి మనం ఆలోచన చేయటానికి మరి పాత నిబంధన గ్రంథంలో ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప ప్రవక్తగా పిలువబడినటువంటి వాడు మరి ఏ రీతిగా మరి మత్తులో పడ్డాడు, తర్వాత అతని జీవితం ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం కోసం సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను చదువుతాను, సమయం సరిపోదు కనుక రైట్, నేను చదువుతాను. ఎక్కువ లేఖన భాగాలు చదవాలి కాబట్టి. తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. ఇశ్రాయేలు అరణ్యములో మరి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళుతూ ఉన్నప్పుడు వారి మార్గ మధ్యములో అనేక ప్రాంతముల గుండా ప్రయాణించవలసి వచ్చింది. మరి అంతకుముందు అమ్మోరీల రాజును వారిని జయించి వచ్చారు. అమ్మోరీల రాజు అయినటువంటి సీహోనును, ఓగు, అంటే వాళ్ళు చాలా ఫేమస్, అక్కడ చాలా బలవంతులైనటువంటి రాజులు వాళ్ళు. ఆ బలవంతులైనటువంటి రాజులను ఓడించి మరి ఆ యొక్క ప్రాంతము గుండా వీరు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే మోయాబు మైదానము, మోయాబీ మైదానంలోనికి రావాల్సి వచ్చింది. మోయాబు దేశంలోనికి గుండా వాళ్ళు వెళ్ళాలి. అయితే మోయాబు దేశం గుండా వెళ్ళటానికి ఆ మోయాబు రాజు వారికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతకీ మోయాబీలు ఎవరు? మోయాబీలు ఎవరు చెప్పండి? లోతు యొక్క సంతానం, అంటే లోతు యొక్క కుమార్తెల ద్వారా కలిగినటువంటి సంతానం. అక్కడ కూడా జరిగింది అదే కదండి. లోతు యొక్క జీవితంలో నీతిమంతుడైనటువంటి లోతు ఆ సొదొమ గొమొర్ల పట్టణంలో నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ అక్కా చెండిండ్లు తండ్రికి మత్తు, అంటే ద్రాక్షారసం ఇచ్చి మత్తులోనికి దించి తర్వాత వారు చేసినటువంటి ఆ పని వలన మోయాబీలు పుట్టుకొచ్చారు, అమ్మోనీయులు పుట్టుకొచ్చారు. కనుక ఈ మోయాబీలనే కానీ అమ్మోనీయులే కానీ యెహోవా సమాజంలో ఎన్నటికీ చేరకూడదని దేవుడు ఒక ఆజ్ఞను వారికి పాస్ చేశాడు. కాబట్టి ఆ యొక్క మోయాబీల దేశం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మోయాబీలకు రాజు ఎవరు అంటే అక్కడ రాయబడి ఉన్నది బాలాకు రాజు బాలాకు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజుగా ఉన్నాడు. మరి ఈ యొక్క బాలాకు రాజు ఇశ్రాయేల్ అయినటువంటి వారిని తమ ప్రాంతము గుండా ఒకవేళ వెళ్ళనిచ్చినట్లయితే వీళ్ళు మా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలీలు అనేటువంటి వారిని అడ్డగించటానికి మరి అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ యొక్క శక్తి ముందు తన శక్తి సరిపోదని అతనికి తెలుసు. కనుక తన యొక్క బలము చేత, తనకున్నటువంటి సైన్యము చేత ఇశ్రాయేలీలను గెలవలేనటువంటి ఉద్దేశంతో వెంటనే అతడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్తను ఆశ్రయించాడు. ఆ ప్రవక్త యొక్క పేరేంటండి? ప్రవక్త ఎవరు? బిలాము ప్రవక్త. బిలాము ప్రవక్తకు ఉన్నటువంటి గొప్ప మరి తలాంతు ఏమిటి అంటే, బిలాము నోరు తెరిచి ఎవరిని శపిస్తే వారికి శాపము, ఎవరిని దీవిస్తే వారికి దీవెన అని దేవుడు అతనికి ఒక గొప్ప మరి తలాంతును అనుగ్రహించాడంట. మరి ఆ యొక్క తలాంతును అనుగ్రహించడాన్ని బట్టి ఈ బాలాకురాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలను కత్తితో జయించలేము కనుక తంత్రముతో మంత్రముతో జయిద్దామన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క బిలాము దగ్గరికి వెళ్ళి బిలాముతో మరి బిలాము నోరు తెరిచి శపిస్తే శాపము, దీవిస్తే దీవెన అన్నాడు కనుక బిలాము ద్వారా ఇశ్రాయేలీలను శపించి తద్వారా ఇశ్రాయేలీలను జయించాలి, ఇశ్రాయేలు లోపరుచుకోవాలని మరి బాలాకు రాజు ప్రయత్నం చేసి ఆ బిలాము ప్రవక్త దగ్గరికి మొట్టమొదటిగా కొంతమంది దూతలను పంపించాడు.
కొంతమంది దూతలను పంపిస్తే మరి బిలాము ప్రవక్త ఏమన్నాడు అంటే, మరి నేనైతే రాను. చూడండి, ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయము 5వ వచనం నుంచి. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలము కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము నొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడననియు, శపించువాడు శపింపబడననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా తెలియచేశారంటండి. సొమ్ము పట్టుకొని ఎవరి దగ్గరకు వచ్చారు? బాలాకు రాజు దగ్గర, బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చారు. బిలాము ప్రవక్త దగ్గరికి వస్తే బిలాము ప్రవక్త అన్నాడు, నేను రాను, యెహోవా సెలవియ్యన ఎడల నేను రాను అని చెప్పి ఒక ప్రవక్తగా చెప్పవలసినటువంటి మాట చెప్పి వాళ్ళని పంపివేస్తే తర్వాత ఆ బాలాకు రాజు తన దేశంలో ఘనత వహించినటువంటి వారిని మరలా బిలాము దగ్గరికి పంపించాడు. ఇప్పుడు అంతకుముందు పంపించినటువంటి దానికంటే మరింత ఎక్కువ ధనాన్ని ఇస్తాను, మరింత ఎక్కువగా నేను ఘనపరుస్తానని చెప్పి ఆశ చూపి బిలామును మరి ఏ రీతిగానైనా తన దగ్గరికి తెప్పించుకొని బిలాము చేత ఇశ్రాయేలును శపించి తద్వారా ఇశ్రాయేలును జయించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రీతిగా తన దేశంలో ఉన్నటువంటి గనులైనటువంటి అధికారులైనటువంటి వారిని బిలాము దగ్గరికి పంపించినప్పుడు రెండవసారి కూడా బిలాము ఆ రీతిగానే తెలియజేస్తున్నాడు. చూడండి ఏమని తెలియచేస్తున్నాడు చూడండి. 13వ వచనం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వచ్చి మరి ఆ రీతిగా తెలియచేయటం జరిగింది. ఎప్పుడైతే బిలాము దగ్గరికి బాలాకు రాజు పంపినటువంటి అధికారులు వచ్చారో వెంటనే ఆ రాత్రి కాలమందు బిలాము దగ్గరికి ఎవరు వచ్చేసారంటండి? దర్శనంలో యెహోవా అతని దగ్గరికి వచ్చునని రాయబడి ఉన్నది. మీరు గమనించినట్లయితే 9వ వచనంలో దేవుడు బిలాము నద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగా బిలాము దేవునితో జరిగినటువంటి సంఘటన అంతా కూడా తెలియచేయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మొదటిసారి మరి దేవుడు సెలవివ్వలేదు కాబట్టి బాలాకు రాజు పంపినటువంటి వారందరినీ కూడా పంపించేశాడు. బాలాకు రాజు పట్టు వదలకుండా మరలా కొంతమందిని పంపించాడు. మరలా ఘనతనిస్తానన్నాడు, మరలా ఎక్కువ దానం ఇస్తాను అనగానే మరలా అదే మాట చెప్తున్నాడు. కానీ బిలాము ప్రవక్త ఏం చేస్తున్నాడు చూడండి. బిలాము ప్రవక్త 18వ వచనం. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. దేవుడు ఏమన్నాడు? మొట్టమొదటికి వెళ్ళమన్నాడు, వద్దన్నాడు. వాళ్ళని శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడినటువంటి వారు, వాళ్ళు నా స్వాస్థ్యం, నేనే వారి కొరకు మోషేను పంపించాను, వాడు నా స్నేహితుడైనటువంటి అబ్రహాం సంతానం కనుక వారి జోలికి నీవు వెళ్ళవద్దు, వారిని శపించకూడదని దేవుడు ఖండితముగా ఒక్కసారి ఆజ్ఞాపించాడు. అయితే మరలా రెండవసారి బాలాకు పంపినటువంటి ఆ యొక్క మనుషులు వచ్చేటప్పటికి బిలాము చెప్పవలసినటువంటి రీతిగా చెప్తున్నాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడు చూడండి 19వ వచనంలో. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఏమన్నాడు? 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 18వ వచనంలో, అందుకు బిలాము, బాలాకు తను ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఖచ్చితంగా చెప్పాడు. చెప్పినోడు అట్లా ఉండుంటే గొప్ప ప్రవక్తగా చరిత్రలో మిగిలిపోయేవాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మొదటిసారి దేవుడు వెళ్ళొద్దన్నాడు. దేవుడు ఒక్కసారి అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట తప్పేవాడు కాదు, మాట మార్చుకునేటువంటి వాడు కాదు. ఈ విషయం ప్రవక్త అయినటువంటి బిలాముకు బాగా తెలుసు. అయితే అతడు చేసినటువంటి పని, కాబట్టి మీరు 19వ వచనం, కాబట్టి మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడండి?
పైకి మాత్రము ఆ యొక్క డబ్బుల మీద ఇచ్చేటువంటి ఆ యొక్క సోది సొమ్ము మీద ఆశ లేదు అన్నట్టుగా చెప్తున్నాడు, కానీ లోపల మాత్రం ఏం కలుగుతుంది అతనికి? మెల్లిమెల్లిగా. మొట్టమొదటైతే ఖచ్చితంగా ఉన్నాడు, రెండోసారి వచ్చేటప్పటికి నేనైతే రాను అని చెప్తున్నాడు. కానీ ఒకసారి వెయిట్ చేయండి, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దాం, కూర్చోండి, రాత్రి ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. ప్రార్థన చేసి దేవుడు ఏమైనా చెప్తాడేమో, ఏమన్నా అవకాశం ఇస్తాడేమోనని లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడేమన్నాడు? వద్దు, నీవు వెళ్ళొద్దు. వాళ్ళు వచ్చారు, వెళ్ళనా ప్రభు అంటే, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళినా కానీ నువ్వు అక్కడ ఏం చేయాలి? నేను చెప్పిందే చెయ్యాలి, కానీ నువ్వు వాళ్ళని శపించకూడదు అనగానే వెంటనే ఏం చేశాడు ఇతను? ఏం చేశాడండి? గాడిదకు గంత కట్టి బయలుదేరాడంట. ఈ రోజు అయితే మనం ఎట్లా వెళ్తాం? మనం కార్లు వేసుకుని డీజిల్ కొట్టించుకుని వెళ్తాం. ఆ రోజు గాడిదలెక్కి వెళ్ళాలి కాబట్టి గాడిద గంత కట్టి వెళ్తుంటే మధ్యలో ఎవరు నిలబడ్డారు? యెహోవా దూత మార్గము మధ్యంలో పెద్ద ఖడ్గము పట్టుకుని నిలబడిందంటండి. మరి ఎలమన్న దేవుడేగా, మళ్ళీ ఎందుకు దేవుడు దూతను పంపించి ఖడ్గము పట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏముంది? అతని యొక్క హృదయ ఆలోచన బయటికి తీసుకురావాలి కాబట్టే దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు మొట్టమొదటి వద్దన్నప్పుడు ఏం చేయాలి? ఇతను ఆగిపోవాలి. మరి ఆ మార్గంలో వెళ్ళటానికి బయలుదేరినప్పుడు యెహోవా దూత ఖడ్గము దూసి అక్కడ నిలబడినప్పుడు ఆ నిలబడినటువంటి ఆ యొక్క దూత యొక్క కోపాన్ని, దూత యొక్క ఉగ్రతను ఎవరు చూశారండి? గాడిద చూసింది. గాడిద మీద ఉన్నటువంటి గాడిదకి గురించి దేవుడు ఏం చెప్తాడు? బుద్ధి జ్ఞానములు లేనటువంటి కంచర గాడిదల వలనైనను గుర్రముల వలనైనను ఉండవద్దు. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద యొక్క కన్నులు తెరిచి ఆ యొక్క గాడిద ఎదుటనున్నటువంటి దేవదూతను చూచింది, యెహోవా దూతను చూచింది, కానీ బుద్ధి జ్ఞానములు ఇతరులకు బోధించి వారిని దేవునిలో నడిపింపవలసినటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఈ యొక్క బిలాము ప్రవక్త యొక్క కన్నులు మూయబడి ఏమవుతున్నాడు? గాడిదను తన్నాడు. ఎన్నిసార్లు తన్నాడట? 3 మార్లు తన్నాడు. ఒకవేళ గాడిద కానీ ముందుకెళ్తే తలకాయ లెగిసిపోయేది ఎవరికో తెలుసా? గాడిద కాదు, బిలాము తలకాయ లెగిసిపోయేది. 3 మార్లు తన్నుతున్నప్పుడు దేవుడు అతనికి బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో గాడిదకి ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. ఏం చేసింది గాడిద? మాట్లాడింది. గాడిద మాట్లాడినప్పుడు మరి బిలాము ఏం చెప్పాలి చెప్పండి? బిలాము ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 30వ వచనంలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న ఒక మాట, ఏది? సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో విపరీతమైనటువంటి నీ కన్నులకు కనపడునని. 30వ వచనంలో అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు చేయట కదా అని బిలాముతో అనగా అతడు లేదనను. ఇంకా అంత ముందు వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు యెహోవా 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను 3 మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అనగా. మనమే ఉన్నాం అనుకోండి, కారు వేసుకుని వెళ్తుంటాం. ఇప్పుడైతే కార్లు కదా, వెళుతున్నప్పుడు మధ్యలో పంచేయలేదని ఇరిటేషన్ వచ్చి స్టార్ట్ చేసి లేదా బైక్తో వెళ్తూ కిక్కు కొట్టి అన్నీ బాగున్నాయి కానీ స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు మన కోపం వచ్చి ఏదైనా రాయి తీసుకునో రాడ్ తీసుకునో కొట్టేమనుకోండి దాన్ని. ఒకవేళ అది లేచి మాట్లాడుతుంటే ఏం చేస్తాం చెప్పండి? ఏ పిచ్చిదానని తిడతాం, దాన్ని తిట్టం కదా. ముందేమైపోతాం? ఫస్ట్ ఏమవుతాం చెప్తండి? ఫస్ట్ షాక్ అయిపోతాం. మరి గాడిద మాట్లాడుతుంటే బిలాము ఏమైపోవాలి? కరెంట్ షాక్ కొట్టినట్లాగా అయిపోవాలి. ఇదేంటి గాడిద మాట్లాడతామేంటి? ప్రపంచంలో వింత ఇదేనండి. అనేకులు దేవుని మాటను నమ్మలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, గాడిద మాట్లాడతాం ఏంటి? ఆ గాడిద మాడితే ఈ గొర్రెలు వెంటాయి. ఇదే కామెంట్స్. ఏమండి? ఆదికాండంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేటడికి ఎవరు మాట్లాడారు? అక్కడ సర్పం వచ్చి మాట్లాడింది. బైబిల్లో సర్పాలు మాట్లాడతాయి, గాడిదలు మాట్లాడతాయి. యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే రాళ్ళు కూడా మాట్లాడతాయి. ఆ రాళ్ళు మాట్లాడతాయి అంట, గాడిదలు మాట్లాడతాయి అంట, సర్పాలు మాట్లాడతాయి అంటే ఈ గొర్రెలు వింటారు. ఇదే విశ్వాసం అండి. లోకానికి మనం వెర్రివాళ్ళం, లోకము మనకి వెర్రితనం. పౌలు సువార్త ప్రకటిస్తుంటే ఏమన్నారంట పౌలుని? వెర్రివాడా, అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టిందన్నారంట. ఈ లోకం అలానే చూస్తుందండి. లోకం మనల్ని అలానే చూస్తుంది. లోకానికి మనము లోకము మనకి సిలువ వేయబడాలి.
గాడిద మాట్లాడిందంటే మనం నమ్ముతాం, లోకం నమ్మదు. ఇంతకు ముందు వారం కూడా విన్నాం, యేసుక్రీస్తు యొక్క జననాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని లోకము ఎప్పటికీ కూడా నమ్మలేదు. కారణం అంటే లోకానికి ఒక జ్ఞానం ఉంది, లోకానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. పురుషుడు లేకుండా స్త్రీ తనంతటిగా తాను గర్భము ధరించి కుమారుని కనుట అసంభవమో అసాధ్యమో. వైద్యం అంటే మెడికల్ ఫీల్డ్లో ఇంతవరకు జరగలేదు, ఇంకెప్పుడు కూడా అది జరగదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ లోకం కొట్టుకుంటూ ఉంది, ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఈ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమైందని. ఇంతవరకు దాని గురించి ఎన్నో థియరీలు ప్రకటించారు, ఎన్నో థియరీలు ప్రపోజ్ చేశారు, కానీ ఇంతవరకు ఏ థియరీ కూడా అఫీషియల్గా ప్రూవ్ కాలేదు. ఎలా ప్రూవ్ అయితే చెప్పండి? ఈ భూమి ఎప్పుడు పుట్టిందంటే భూమి పుట్టించినటువంటి కాలమునకు ముందు ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. నేను ఎప్పుడు పుట్టానంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నేను చెప్పుకుంటే కుదురుద్దా? కుదరదు కదండి. ఎవరు చెప్పాలి? మా తల్లిదండ్రులు చెప్పాలి, లేదా నేను పుట్టినప్పుడు ఉన్నటువంటి వారు చెప్పాలి. భూమి ఎప్పుడు పుట్టిందంటే ఎవరు చెప్పాలి? భూమి పుట్టక మునుపు ఎవరున్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిందే ఇందులో రాయబడి ఉంది. దీనిని స్వీకరించడానికి వాళ్ళకి ఏమి లేదు, మనసు లేదు. గాడిద మాట్లాడిందంటే మనమైతే షాక్ అవుతున్నాం, కానీ ప్రవక్త నోరు తెరిచి మాట్లాడితే ఏం రాస్తుందట? దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. ఒక ఎలీషా ప్రవక్తను అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు హేళన చేస్తూ అతన్ని ఆట పట్టిస్తున్నారంట. ఓరి బోడివాడ అనగానే ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? వెంటనే చెప్పించగానే వెంటనే వచ్చినాయి అంట. అడవిలోంచి ఆ జంతువులు వచ్చి ఆ పిల్లల్ని చీల్చివేసినాయి. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు, అంత స్థాయిలో ఉన్నటువంటి వాడు, ఇతని కన్నులు మరి మూయబడి ఒక గాడిద ఎదురున్నటువంటి దేవదూతను చూసింది, ఖడ్గమ్మ పట్టుకున్న దూతను చూసింది, దూత యొక్క కోపాన్ని చూసింది, దూత యొక్క ఆగ్రహాన్ని చూసింది. ముందుకు వెళితే నా యజమానుడి యొక్క తల తెగిపడిపోద్దని ఆ యొక్క గాడిద చూసింది, కానీ గాడిద మీద కూర్చున్న ప్రవక్త చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేంట్లోకి వెళ్ళిపోయాడు తెలుసా? మద్యముతో మత్తులైపోయాడు అతడు. ఏమిటి మద్యం? ఇక్కడ ధనాపేక్ష అనేటువంటి మద్యం. ఆ బాలాకు రాజు ఇస్తానన్నటువంటి సోదె సొమ్ము కోసం ఏం మర్చిపోయాడు తెలుసా? దేవుడిని మర్చిపోయాడు, దేవుడి మాటను మర్చిపోయాడు. తను ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఎందుకు తెలుసా? ఒక్కసారి దేవుడు వద్దన్న తర్వాత వద్దంతే. గమనించండి, మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం వద్దు అని అర్థం. లోకంలో మౌనంగా ఉంటే అర్ధాంగీకారం, కానీ దేవుని దగ్గర మౌనంగా ఉంటే వద్దు. దేవుడు దాని గురించి ఏమీ మంచి చెడ్డ చెప్పట్లేదంటే దేవుడికి ఇష్టం లేదని. ఒకవేళ నిజంగా ఆ విషయంలో మనం ప్రార్థించేటప్పుడు దేవుడికి చిత్తం అయితే తప్పకుండా తెలియచేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు ఏం మాట్లాడకపోతే, దేవుడు ఏం చెప్పట్లేదు కాబట్టి మౌనం అర్ధాంగీకారం అని తీసుకుని ముందుకు వెళితే తర్వాత జరగాల్సిన దానికి మనమే బాధ్యులము, కానీ దేవుడు ఏమాత్రము కాదు. ఇక మరి గొప్ప ప్రవక్త అయినటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? ధనం అనేటువంటి మద్యములో పడి మత్తులోకి వెళ్ళిపోయి తన ఎదుట ఉన్నటువంటి దేవదూతను, దేవుని మాటను కూడా వినలేనటువంటి పరిస్థితి. అర్థమవుతుందండి? ఆత్మీయంగా మద్యం అంటే ఏంటో అర్థమవుతుందా? అందుకని ఇతని గురించి మరి దేవదూత చెప్పినటువంటి మాట 32వ వచనంలో, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఇందాక మనం చదువుకున్న సామెతల గ్రంథంలో ఎలా ఉందంటే ఇతని యొక్క ప్రవర్తన ఎలాగుంది? విపరీతమైనదిగా ఉన్నది. ఈరోజు లోకంలో చాలా మంది యొక్క ప్రవర్తన దేవుని పేరట చాలా మంది ఇదే విపరీతమైనటువంటి ప్రవక్తలను చేస్తూ ఉన్నారండి. దేవుని పేరట దేవుని సేవకులుగా వేషము వేసుకొని అనేకులను మోసం చేసేటువంటి వారు కూడా ఈరోజు లోకంలో లేకపోలేదు. వాళ్ళు వేసుకునే కోట్లు వేలలో ఉంటాయి, వాళ్ళు ఉండే ఇళ్ళు లక్షల్లో, వాళ్ళు తిరిగే కార్లు కోట్ల రూపాయల్లో ఉంటాయి. కానీ ఏమంటారో తెలుసా? ఏమంటారు? 10,000 కానుకిచ్చారండి, దేవుడు వారిని దీవించాడండి. లోకం ఏమంటుందో తెలుసా? మీ దేవుడు లంచుగొండి. 10,000 ఇస్తేనే దేవుడు మేలు చేస్తాడా? ఏమిచ్చామని ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చి తన రక్తాన్ని కార్చాడు చెప్పండి? ఆయన రక్తానికి ఏమి ఇవ్వగలం? ఆయన చేసిన త్యాగానికి మనం ఏమి ఇవ్వగలం? మీరు ఉచితముగా పొందితిరి కనుక ఉచితం.
దేవుడిచ్చేది ఉచితం అండి. దేవుడిచ్చిన గాలి ఉచితం, దేవుడిచ్చిన ప్రాణం ఉచితం, దేవుడిచ్చిన రక్షణ ఉచితం. దేవుడే కానీ మనల్ని కాపాడకపోతే ఈరోజు మన జీవితం ఏంటి? ఉచితంగా ఇచ్చిన రక్షణని ఈరోజు వెలకట్టి అమ్మేస్తున్నారండి లోకంలో. వెలకట్టి అమ్మేస్తారు. వాళ్ళు చేసే పనులను మనం విమర్శించడం అని కాదు, కానీ దాని వలన దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్నటువంటి సేవకులైనటువంటి వారిని కూడా అదే రీతిగా చూస్తూ ఉన్నారండి. ఎంతోమంది సేవకులు మనం చూస్తూ ఉన్నాం. మన సహవాసంలో ఎంతోమంది సేవకులు ఏ రోజు కూడా ధనమునకు ఆశించకుండా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి వారు లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇది వరకు లేని శ్రమలు ఇప్పుడే రావటానికి గల కారణం ఎవరో తెలుసా? వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. అనేకులను ఆకర్షించి కోట్ల కొలది రూపాయలు సంపాదించి దానితో పెద్ద పెద్ద చర్చలు కడుతూ ఉండి వారి యొక్క స్థితిని చూసి లోకము వార్వలేక ఈ మత ప్రచారం చేస్తున్నటువంటి వారు అని చెప్పి ఇంతకు ముందు కాలంలో ఇటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే వీళ్ళు మనలందరినీ కూడా మార్చేస్తున్నారు, మనలందరినీ కూడా ఆకర్షించేస్తున్నారని చెప్పి మరి అదొక వంక పెట్టుకొని ఈరోజు ఏమవుతుంది? లోకంలో శ్రమ ప్రారంభమవుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు మనం మరి మాట్లాడుకుంటున్నాము అంటే కారణం ఏమిటంటే నీ ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది అంటున్నాడు? భక్షిస్తుంది. దేవుని పేరట నిస్వార్థంగా జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది సేవ చేస్తుంటే కొంతమంది స్వార్థపరులైనటువంటి వారి వలన ఏమవుతుంది చెప్పండి? ఈరోజు సువార్త ఆటంకపరచబడుతుంది. అనేకుల వలన దేవుని నామము అవమానపరచబడుతూ ఉన్నది. ఎవరికి తోచినట్టుగా వారు దేవుని పేరును ఉపయోగించుకొని మోసం చేస్తూ ఉన్నారు. సువార్త పేరులో స్వస్థతలు అనేటువంటి మోసం చేసేటువంటి వాళ్ళు, లేనిటువంటి వాటిని ఉన్నట్టుగా చూపించి మనుషులను మోసం చేసేటువంటి వాళ్ళు. ఈ రీతిగా వాళ్ళు మారిపోవటానికి గల కారణం ఏమిటంటే వారు కూడా ఆత్మీయంగా దేంట్లోకి వెళ్ళిపోతున్నారు? మత్తులోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయంగా మత్తులోనికి. ఎంతో గొప్ప ప్రవక్త అయినటువంటి బిలాము ఆ రీతిగా మత్తులో పడి చివరికి ఏమైపోయాడో తెలుసా? తాను ఎన్నిసార్లు ప్రయత్నించాడండి ఇశ్రాయేలు అయినటువంటి వారిని శపించటానికి, కానీ దేవుడు అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. నోరు తెరిచిన ప్రతిసారి కూడా అతని నోట దేవుడు తన మాటను ఉంచాడు. దేవుని మాటనే తప్ప తన మాటను ఎన్నడూ కూడా అతడు ప్రకటింపలేకపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత అతను చేసినటువంటి పని ఏమిటి అంటే ఏ రీతిగానైనా ఇక వీళ్ళని శపించడం సాధ్యము కాదు కనుక దేవుడు మరి బిలాము పలికినటువంటి ఒక మాటను చూసినట్లయితే 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని 21వ వచనంలో అంటాడు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. దేవుడు వారిని శపించడు, ఎందుకంటే వారిలో ఆయనకి ఏ దోషము కనిపించలేదు, వారిలో ఏ వంకరతనము కనపడలేదు. వారిలో వంకరతనము లేనప్పుడు, వారిలో దోషము లేనప్పుడు దేవుడు వారిని శపించడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వారిలో వంకరతనము వచ్చేటట్లుగా చేయాలి, వారు దోషభరితమైనటువంటి ప్రజలుగా చేయాలని చెప్పి తర్వాత ఆ యొక్క బాలాకు రాజుని పిలిచి అతనికి మరి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను అలంకరించి నిలవబెట్టి ఇశ్రాయేలు అయినటువంటి వారిని ఆకర్షించినట్లుగా చేయమని బోధ చేసి ఏం చేశాడు? అతను వెళ్ళిపోయాడంటండి. కానీ అతను చేసినటువంటి బోధ మనకి పాత నిబంధనలు ఎక్కడా కనబడదు. ఎక్కడ కనబడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో సంఘంలో గుచ్చినటువంటి హెచ్చరికను మరి తెలియచేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బాలాకు రాజుకు బోధించిన బిలాము బోధను అనుసరించినటువంటి వారు నీలో కొందరు ఉన్నారు, జాగ్రత్త, హెచ్చరికము పొందు అని దేవుడు అక్కడ తెలియచేసే అంతవరకు కూడా ఆ బిలాము చేసినటువంటి బోధ, బిలాము చేసినటువంటి క్రియలు మనకి తెలియపరచబడలేదు. ఆ బిలాము చేసినటువంటి పని వలన ఎంతమంది చనిపోయారు అంటే దాదాపుగా ఒక్క దినమందే 23,000 మంది చనిపోయారంటండి. ఒక్క దినమందే. కొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుడైన పౌలు ఇదే సందర్భాన్ని ఉదహరిస్తూ 24,000 మంది చనిపోయారని రాస్తారు. అంటే ఒక దినం 23 మంది, తర్వాత ఒక 1000 మంది, దాదాపుగా 24,000 మంది మరి జరిగినటువంటి కారణాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ హతులైపోవాల్సినటువంటి పరిస్థితి. గమనించండి, అక్కడ ప్రవక్త అయినటువంటి బిలాము ఇశ్రాయేల్ని శపించడానికి బాలాకు రాజు అతను ప్రేరేపిస్తూ వాళ్ళకి ఇశ్రాయేల్కి ఈ విషయాలు ఏమీ తెలియదు.
ఇశ్రాయేలుకి ఈ విషయాలు ఏమీ తెలియదండి. పైన కొండ మీద ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ని. ఇశ్రాయేల్ అయినటువంటి వారిని శపించాలని బాలాకు రాజు బిలామును ప్రేరేపించడం, అతన్ని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. దాదాపు 3-4 చోట్లకు తీసుకువెళ్ళి నిలబెట్టి వాళ్ళని శపించమని ప్రేరేపిస్తాం. ఇదేమి ఇశ్రాయేలీకి తెలియదు. ఇశ్రాయేలీలకు విరోధముగా అపవాది అనేకులను ప్రేరేపించి వారిని శపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని ఆపి వాళ్ళని మరి వారితో మాట్లాడుతూ వాళ్ళని హెచ్చరిక చేస్తూ మరి దేవుడు వారి బారి నుంచి వీళ్ళని రక్షిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు కూడా అదే రీతిగా మరి ఆ దేవుడు చేసేటువంటి కార్యాలను మరిచిపోయి దేవుని యొక్క మార్గంలో నడవకుండా వీళ్ళు ఆ స్త్రీలను చూడగానే మత్తులో పడి వీళ్ళు కూడా ఏమైపోయారు? వారి యొక్క మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారండి. ఆ రీతిగా 24,000 మంది చనిపోయారు. ఇప్పుడు మనకి ఆత్మీయంగా మత్తు అంటే ఏంటో అర్థం ఉండాలి. ఒక బిలాముకి మత్తు కలిగించేది ఏది చెప్పండి? ధనాపేక్ష. ఒక బిలాముకి మత్తు కలిగించింది ధనాపేక్ష. మరి ఇశ్రాయేల్ రక్షించడం కొరకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో ఉండగానే నాజీరు చేయబడినటువంటి వాడు ఎవరు? సంసోను పచ్చి గాడిద దవడతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. 1000 మంది అంటే మామూలు విషయం కాదు. ఒక చేతిలో గన్నుంటే 1000 మందిని చంపడం అంటే అది ఈజీ. ఒక కత్తుంటే, పెద్ద కత్తుంటే, గొలియాతు లాంటి కత్తుంటే 1000 మందిని చంపడం అంటే ఈజీ. గాడిద దవడతో 1000 మందిని చంపాడు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతటి బలవంతుడైనటువంటి సంసోను ఎక్కడ దొరికిపోయాడు చెప్పండి? ఎక్కడ దొరికిపోయాడు? దెలీలా దగ్గర దొరికిపోయాడు. ఎంతో బలవంతుడు, అతన్ని ఎదిరించేవారు లేరు. కానీ ఎక్కడ అతడు బలహీనుడైపోయాడు? దెలీలా. అంటే దెలీలా ఇప్పుడు ఎవరు చెప్పండి? మత్తు కలిగించేటువంటి మరి పాత్రగా అతనికి కనబడుతుంది. అంటే సంసోను యొక్క జీవితంలో దెలీలా ఒక మత్తు కలిగించేదైతే, బిలాము యొక్క జీవితంలో ధనం అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది మత్తు కలిగించేదైతే, ఈరోజు మన యొక్క జీవితాల్లో మరి మద్యముతో మత్తు కలిగించేవేమున్నాయి? మనం దేనికి మనం బానిసలు అయిపోయామో అదే మనకు మత్తు కలిగించేది. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమిస్తామో అదే మనకు మత్తు కలిగించేది. ఈ మధ్యకాలంలో క్లాస్లో స్టూడెంట్స్ గొడవ చేస్తూ ఉన్నారు. మొన్న ఏదో చిన్న మీటింగ్ పెడితే ఒక 1500 మంది స్టూడెంట్స్కి ఆ మీటింగ్స్లో అనేక విషయాలు వాళ్ళకి చెప్పి బాగా చదువుకోండి అన్నీ చెప్పి అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తుంటే అందరూ కలిసి ఒక్కటే మాట, అవుటింగ్, మాకు అవుటింగ్. ఎందుకు అవుటింగ్ అంటే ఏదో సినిమా వచ్చిందంట. దానికోసం క్లాస్లో గోలు దాని లెక్కలు చెప్తున్నారు, ఏంటేంటో చెప్తున్నారు. హైదరాబాద్లో మరి ఆ సినిమా కోసం అని వెళ్ళి ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? మత్తు. మొదటి రోజే సినిమా చూడాలనే మత్తు. వాళ్ళ కన్నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కళలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ ఆలోచనలు ఇవేం గుర్తులేవండి వీళ్ళకి. ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా అనంతపురం డిస్టిక్, ఆ డిస్టిక్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు రాత్రి మాట్లాడినప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే సంవత్సరానికి 4 నుంచి 5 లక్షలు అండి వాళ్ళకి వచ్చేటువంటిది. వాళ్ళ రైతులు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి వచ్చే ఆదాయం 4 నుంచి 5 లక్షలు. ఇక్కడ వాళ్ళు కడుతున్న ఫీజు ఎంత? దాదాపు 2 లక్షలు కడుతున్నారు. అంటే వాళ్ళకి వచ్చే 5 లక్షలు 2 లక్షలు ఫీజు కడితే 3 లక్షలతో సంవత్సరం అంతా వాళ్ళు బ్రతకాలి. అంత శ్రమ పడుతూ అంత కష్టపడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి ఏ ఆలోచన లేదు. ఎవరో ఎక్కడో ఎవడో ఏదో సినిమా తీస్తే దానికోసం వీళ్ళు ఆరాటపడిపోతున్నారు, తప్పించిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే దేంట్లో ఉన్నారు వీళ్ళు? మత్తులో ఉన్నారు. రాత్రిపూట ఎక్కువ టైం స్టడీ అవర్లో ఉంచడం వల్ల ఉదయపూట నిద్ర వస్తుందంట. ఆ మత్తు అయితే పర్లేదండి, పెద్ద విషయమే కాదు, నిద్రపోతే పోతుంది. కానీ ఈ మత్తు దిగదండి. దీనికోసం కొట్టుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ హీరోని తప్పుగా అన్నారని కొట్టుకుని చచ్చిపోయినటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు రాజకీయం కోసం కొట్టుకుని చచ్చిపోయేటువంటి వాళ్ళు, ప్రేమలు ప్రేమించి ఆ ప్రేమ కోసం కొట్టుకుని చచ్చిపోయేటువంటి వాళ్ళు, ఇవన్నీ మత్తు కాదా? ఇవన్నీ కూడా ఆత్మీయంగా మన జీవితంలో మత్తు కాదా? లోకంలో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు ఇవన్నీ కూడా మత్తే. మద్యము లేకుండా కలగజేసే మత్తులు ఇవి. ఆ మద్యముతో దూరంగా ఉండమంటున్నాడు, ఆ మద్యముతో మత్తులై ఉండద్దు అంటున్నాడు. ఇంట్లో కొంతమంది సరదా కోసం టీవీ పెట్టుకొని అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు సీరియల్స్ చూసి సీరియల్స్ కోసం ఇంట్లో వంటలు మానేసిన వాళ్ళు ఎంతమంది?
లేదంటారా? ఈరోజు మనుషులు మత్తులో పడేయటానికి అపవాదు ఉపయోగించుకున్నటువంటి ఆయుధం అది కాదంటారా? చిన్నపిల్లలకి కార్టూన్స్, పెద్దవాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూత్లో ఉన్నటువంటి వాళ్ళకి గేమ్స్, పాటలు, ఇంకా నడి వయసులో ఉన్నటువంటి వారికి సీరియల్స్. రాజకీయంగా నీకు ఇంట్రెస్ట్ ఉందా? రాజకీయ సంబంధమైనటువంటి వార్తలు. స్పోర్ట్స్ పరంగా నీకు ఇంట్రెస్ట్ ఉందిగా, గేమ్స్కి సంబంధించినటువంటి క్రికెట్స్, ఐపీఎల్ బెట్టింగ్స్. ఎన్ని రకాలుగా మనిషిని మత్తులో పడేస్తున్నాడో చూడండి. ఈ లోకమంతా మత్తులోనే ఉందండి. రాజకీయాల కోసం కొట్టుకు చచ్చేటువంటి వాళ్ళు, అధికారం కోసం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అధికారం కోసం దావీదు వెనకాల పడి పరిగెత్తి 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 దావీదు కోసం గుంటలతో చివరికి ఆ గుంటలో పడి చచ్చిపోయాడు. ఎవరు? సౌలు. దావీదు తన దగ్గర ఉన్నప్పుడు, దావీదును సౌలు తన దగ్గర ఉంచుకున్నప్పుడు, శత్రువు వచ్చినప్పుడు దావీదు వెళ్ళి యుద్ధం చేసి సౌలుకి దావీదు అండగా ఉండేవాడు, కొండగా ఉండేటువంటి వాడు. అటువంటి దావీదును తరిమి తన దగ్గర నుంచి పంపించిన తర్వాత తన కష్టకాలంలో తనకి ఆదరించేవాళ్ళు లేక, ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గర లేకపోవటం వల్ల కర్ణపించేటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించి తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే అధికార వ్యామోహం. తర్వాత తన యొక్క సంతతి మాత్రమే ఈ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. ఏ సంతతి కోసం ప్రయాసపడ్డాడో, ఏ పిల్లలు తన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నారో, ఇతని యొక్క స్వార్థం వలనే యోనాతాను, ఎంతో మంచివాడైనటువంటి యోనాతాను, దావీదుకి ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను నిర్దాక్షిణముగా తండ్రి యొక్క ఆ యొక్క దొర కోరిక వలన, మత్తు వలన యోనాతాను కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఈరోజు కూడా క్రైస్తవ జీవితంలో మనల్ని మరి ఏ రీతిగానైనా మరి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళతలో నుంచి తప్పించాలని సాతానుడు మద్యముతో మనల్ని మత్తులుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, మద్యముతో మత్తులై ఉండుకడి, ఆత్మ పూర్ణులైండి. మద్యంలో ఏమున్నది? దుర్వ్యాపారం ఉన్నది. మద్యంలో దుర్వ్యాపారం ఉన్నది. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాల పాటు తిరిగినటువంటి ఇస్కరియోత యోధా కంటే మనం ఎవరో గొప్పలం కాదండి. ఇస్కరియోతు యోధా ఏదో మన దృష్టిలో చాలా నీచుడు, అసహ్యుడిగా కనబడుతున్నాడేమో. ఇస్కరియోతు యోధా కూడా దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇస్కరియోతు యోధా కూడా స్వస్థపరిచాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాల పాటు చూశాడంటే, మరి అంతటి గొప్పవాడైనటువంటి అతడే ధనాపేక్షకు లొంగిపోతే, ధనాపేక్ష అనేటువంటి మత్తులో పడిపోయి తన ప్రభువును అప్పగించుకొని వెళ్ళకూడనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతే మనం ఎంత చెప్పండి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండికడి. మద్యం అంటే అర్థమైందండి ఇప్పుడు? మద్యం అంటే అది కాదండి, లిక్విడ్ కాదు. ఆ రకమైనటువంటి మత్తులో, ఆ రకమైనటువంటి మద్యానికి బానిసలైనటువంటి వారు లోకంలో ఉన్నారు. ఆత్మీయంగా మత్తులో పడిపోతే మనకు తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యమైన నరకంలోనికి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది యొక్క జీవితాలను దేవుడు మనకి పాఠాలుగా, గుణపాఠాలుగా వాళ్ళ జీవితాలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు యూత్ను చూసినట్లయితే, యవ్వన కాలంలో ఉన్నటువంటి వారిని చూసినట్లయితే, మత్తులో లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? ఏమండి? లోకంలో ఉన్నటువంటి వారు మత్తులో లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, డ్రెస్సింగ్, వేసుకునే ప్యాంట్లు బెగ్గర్ ప్యాంట్స్ అంట, పేరులోనే బెగ్గర్ అని ఉంది. ఎన్ని చోట్ల చిరిగిపోయి ఉంటాయో. ఒకరోజు నేను కర్ణాటకలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు, యాక్చువల్లీ 2 o'clock ఎగ్జామ్ అయితే అక్కడ ఒక స్టూడెంట్ 10 minutes లేట్కి వచ్చి కంగారు పడిపోతూ ఉంది. ఏం కంగారు పడుతుంటే అమ్మాయికి తెలుగు వచ్చు. సో ఏంటమ్మా ఏమైంది, ఎక్కడ పడిపోయావని అడిగి, ఎందుకంటే మోకాల దగ్గర చిన్న ప్యాచ్ కనబడుతుంది. అంటే దెబ్బ కాదు, ఫ్యాంట్ చిరిగినట్టుగా. ఫ్యాంట్ అది చిరిగింది కాదు సార్, స్టైల్ అంట. ఏమండి? ఆడపిల్లలు కూడా బెగ్గర్ ఫ్యాంట్స్, ఏ చెత్తది వచ్చినా ముందు అది వేసుకోవటం ఫ్యాషన్. ఇదంతా ఏమనుకుంటున్నారు? మత్తు. ఐపీఎల్ వస్తే విపరీతమైన బెట్టింగ్స్ కట్టి
ఆ అప్పులు తీర్చలేక చచ్చిపోయేవాళ్ళు. ఒకప్పుడు రెండే రకాల మత్తులు ఉండేయండి. ఒకటి తాగుడు, రెండోది పేకాట. ఇప్పుడు అన్నీ మత్తులే. ఇంట్లో పిల్లలను కూడా మనం పెంచడం కష్టమైపోతుంది. ఇంటికి రాగానే ఏం జరుగుతుంది చెప్పండి? పోరాటాలు, మొబైల్స్ కోసం పోరాటాలు. మొబైల్ ఇవ్వనందుకు వాళ్ళ అమ్మనే రాడ్డు పెట్టి కొట్టేసినాడు ఒకడు, ఇల్లును పగల కొట్టేసినాడు ఒకడు. అంటే ఎంత గొప్పగా అది ఆకర్షిస్తుందో చూడండి, ఏ వయసులోంచి ఆకర్షిస్తుందో చూడండి. అవన్నీ చూస్తాక అలా ఉంటుంది, కానీ రాబోయేటువంటి తరం ఎలా ఉండబోతుంది? ఒకవేళ వీళ్ళందరూ ఇలాగా మత్తులో పడి ఇలా బలహీనలు అయిపోతే, సరిగా చదువుకునేటువంటి వాళ్ళు లేకపోతే రేపొద్దు దేశం యొక్క పరిస్థితి ఏంటి? ఒక మంచి డాక్టర్ రాకపోతే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? ఒక మంచి ఇంజనీర్ లేకపోతే, ఒక IAS లేకపోతే ఈ రోజులో మన యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళితే తలనొప్పిని వెళ్తే ఒళ్ళంతా స్కానింగ్ చేయించేస్తున్నారు. కారణం ఏంటంటే తెలియట్లేదు వాళ్ళకి. కారణం ఏమిటంటే డైవర్షన్స్ అండి. ఈరోజు గోల్ వైపు లేదు, డైవర్షన్స్. మన విశ్వాసమునకు కర్తయ్య అయిన యేసు వైపు చూడనివ్వకుండా లోకము ఏం చేస్తుందో తెలుసా? లాగివేస్తుంది. అందుకని ఆ లోకాన్ని గురించి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీతో సంబోధించి చెప్తూ ఉన్నారు. దేవుడి చిత్తమైతే మరొకసారి 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది, 17వ అధ్యాయంలో మరొక స్త్రీ కనబడుతుంది. వారి ఇరువురిని కూడా పోల్చుకుంటూ వారు ఎవరై ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాలను దేవుడి చిత్తమైతే మరొకసారి మనం ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీల గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రోజు సంఘానికి తెలియజేసినటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి. మద్యం అంటే ఇది క్రైస్తవులు మాకు సంబంధించింది కాదు, సిస్టర్స్ ఇది మాకు సంబంధించింది కాదు, ఇది బ్రదర్స్కి సంబంధించింది, పురుషులకు సంబంధించింది అని అనుకుంటున్నారేమో. కాదు, ఇది మనందరికీ సంబంధించిందే. మనము ఆత్మీయంగా దేనికి బలహీనమైపోతున్నామో, ఏది లేకుండా బ్రతకలేకపోతున్నామో, ఏది చూడకుండా ఉండలేకపోతున్నామో, అదే మన పాలిట మనల్ని మత్తుగా ఉంటుంది. దేవుణ్ణి తప్ప మరింక దేనిని ఎక్కువగా ప్రేమించినా మనం ఎక్కడున్నట్టు? మత్తులో ఉన్నట్లే. ఆ మత్తు ఏం చేస్తుంది? మనల్ని దుర్వ్యాపారంలోకి లాగి చివరికి ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుంది? నిత్యమైనటువంటి నరకములోనికి. గొప్ప ప్రవక్తగా బిలాము శపిస్తే శాపము, దీవిస్తే దీవెన, అంతటి గొప్ప ప్రవక్త అయినటువంటి బిలాము ఏమైపోయాడు తెలుసా? ఖడ్గము చేత చంపబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంతో బలవంతుడైనటువంటి సంసోను ఎదురుగా శత్రువు వచ్చి నిలబడటానికి ధైర్యం చాలనటువంటి వాడు ఒక స్త్రీ వలన ఆకర్షింపబడి ఆమె యొక్క మత్తులో పడి తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. కళ్ళు పీకించుకొని, గుండు గొరిగించుకొని ఆ యొక్క శత్రువుల చేతుల్లో పడి తిరగలి విసిరేటువంటి వాడుగా మారిపోయాడు. అనేకులకు హేళనకరంగా మారిపోయాడు. అనేకులు హేళన చేస్తానికి కారణమైపోయాడు. ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను జీవపు డంబాన్ని ప్రదర్శించుకోవటానికి, తనకున్నటువంటి గొప్పతనాన్ని తెలియచేసుకోవటానికి ఆ జీవపు డంబములో పడి చివరికి ఏమైపోయాడు చెప్పండి? ఆ జ్ఞానాన్ని బట్టి అతడు అతిశయించి దేవునికే దూరం అయిపోయాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి భూమి అంతముల నుంచి అనేక మంది వచ్చారంట. రాజులు వచ్చినటువంటి వాళ్ళందరూ కొద్ది బంగారం తీసుకొచ్చి ఇచ్చారంట. కొంతమంది అయితే వాళ్ళ కుమార్తెలు తీసుకొచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారంట. ఎంతమంది భార్యలు? సొలొమోనుకి 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్తులు, మొత్తం 1000 మందినా? రైట్. అంటే 300 మంది భార్యలు ఉండగా 700 మంది ఉపపత్తులు అతనికి రావటానికి, వాళ్ళు ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? 1000 మంది అంటే ఎన్ని రోజులు అవుతుందండి? 1000 మంది అంటే ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పండి? అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక భార్యను ఒక రోజు చూస్తే మళ్ళీ చూడటానికి 1000 రోజులు పట్టింది. రాజుగారు కదా, ఆయన ఆజ్ఞాపించకుండా ఎవరు రాకూడదు. అయినా కానీ వాళ్ళు వచ్చి సొలొమోను పెళ్లి చేసుకుంటున్నారంటే కారణం ఏంటి చెప్పండి? అంతటి జ్ఞానవంతుడండి. రాజుగారికి 1001 పెళ్ళం అయినా చాలు అనిపించుకుంటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు. అంతటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోనును వీళ్ళందరూ కూడా ఏం చేశారట?
అతని యొక్క హృదయాన్ని దేవుని దగ్గర నుంచి తిప్పేశారు. దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఎంతో జ్ఞానవంతుడైన సొలొమోను సైతము పడిపోయాడు, బలవంతుడైనటువంటి సంసోను పడిపోయాడు. కానీ లోకానికి ఏమాత్రము పరిచయం లేని ఒక చిన్నవాడు బానిసైగా ఉన్నటువంటి యోసేపు నిలబడ్డాడు. అమ్మివేయబడినటువంటి యోసేపు నిలబడ్డాడు. అదే రీతిగా అమ్మివేయబడినటువంటి దానియేలు బబులోను దేశంలో గొప్పవాడుగా ఎంచబడ్డాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, లోక సంబంధమైనటువంటి మద్యాన్ని తాగకుండా, లోకముని ప్రేమించకుండా, లోకాన్ని ఇష్టపడకుండా, దేవుని మీద ఆధారపడి, దేవుణ్ణి ఇష్టపడి, దేవుని తప్ప మరొక దానిని వారి జీవితాల్లో రానికుండా చేసినటువంటి ప్రతి ఒక్కరు, వాళ్ళు చిన్నవాళ్లే కావచ్చు కానీ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలిగారు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్లే కావచ్చు, ఎంత జ్ఞానవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు, గొప్ప ప్రవక్తలు కావచ్చు. అయినప్పటికీ వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా తమకున్న జ్ఞానాన్ని బట్టి, తమకున్న బలాన్ని బట్టి, తమకున్నటువంటి దానిని బట్టి అతిశయపడినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? పాతాళానికి తొక్కివేయబడ్డారు. దేవుడు అంటున్నటువంటి మాట, మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యం అంటే ఏంటో మనం మరి తెలుసుకున్నాం కనుక మన ఆత్మీయ జీవితంలో మనము దేనికి చోటు ఇవ్వకుండా దేవునికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకు, మరి సహవాసంలో ఉండటానికి ఎక్కువగా మనం సమయాన్ని గడిపినట్లయితే లోకము వలన మనము ఆకర్షింపబడి లోక ఆశల వైపు తిరిగిపోయేటువంటి అవకాశం మనకి ఉండదు. అందుకని ఆ దినము సమీపించిన కొలది ఏం చేయమన్నాడు? మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ఎందుకని? దేవుని సముఖంలో కూడితే ఎవరుంటారు తెలుసా? ఎవరైతే 2-3 నా నామమున కూడతారో వారి మధ్య నేను ఉంటాను. దేవుడు మన మధ్యన ఉంటే మనలోనికి అటువంటి ఆలోచనలు, అటువంటి ఆ లోక ఆకర్షణలకు మనం గురి కాకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆత్మ ద్వారా మనల్ని భద్రపరుస్తాడు, మనల్ని జాగ్రత్త పరుస్తాడు. మన చుట్టూ కూడా కంచి వేసి ఆయన తన యొక్క మరి కాపుదలను మనందరికీ అనుగ్రహిస్తాడు. కనుక లోకంలో పడిపోకుండా మనము బ్రతకటానికి, లోకంలో పడిపోకుండా, జారిపోకుండా, దేవునికి దూరం అయిపోకుండా, మద్యముతో మత్తులైపోకుండా నిలబడటానికి మనకి అవకాశం దొరుకుతుంది. కనుక